నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది Asus 6 ఈ ఫోన్ వీళ్ళు జూన్ 19వ తారీఖు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ నేను ఒక 1 వీక్ నుంచి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో కూడా 1 వీక్ ముందే నేను షూట్ కూడా చేశాను. అండ్ కాకపోతే Asusకి అయితే కొంచెం ఇష్యూస్ అయితే అయినాయి. పాత నేమ్ ఏదైతే ఉందో ఈ ఫోన్ పేరుది అదైతే మనం ఇండియాలో వాడకూడదు. సో అందుకే బాక్స్ మీద మొత్తం మనకి ఆ పేరే కనపడుతూ ఉంటుంది, పాత పేరు. సో ఇప్పుడు వాళ్ళ అన్బాక్సింగ్ వీడియోలో ఎక్కడ ఈ పేరు వాడొద్దు అన్నారు, ప్లస్ అన్బాక్సింగ్ వీడియోలో ఎక్కడ పేరు చూపించొద్దు అన్నారు. సో అట్లా చేస్తే మాత్రం ఇంతకుముందు నేను షూట్ చేసిన వీడియోలో మొత్తం మీకు బ్లర్రే కనపడుతూ ఉంటుంది, అన్ని బ్లర్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో అందుకే నేను బాక్స్ మీద స్టిక్కర్ అంటించేసాను ఆ పేరు ఉన్న చోట. అండ్ ఇప్పుడు మొత్తం బాక్స్ కంటెంట్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. దీని లోపల మీకు కేస్ ఉంటుంది. కేస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కేస్ అయితే మీకు బాక్స్లో వస్తుంది. ఇది ప్లాస్టిక్ కేస్. ఈ కేస్ వీళ్ళు ఈ ఫోన్ కోసమే డిజైన్ చేస్తారు, ఎందుకంటే ఈ ఫోన్ మనకి రొటేటింగ్ కెమెరాతో వస్తుంది. సో ప్లాస్టిక్ హార్డ్ కేస్ ఇది. కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో మీకు మొబైల్తో పాటు ఛార్జర్ ఇస్తారు. ఛార్జర్ మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కనెక్టర్ వస్తుంది అండ్ ఛార్జర్ వస్తుంది. సో ఇలా మీరు కనెక్ట్ చేయాలి ఛార్జర్ని. ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు మ్యాక్సిమం 9V 2A ఉంది. 18W ఛార్జర్తో వస్తుంది. అండ్ టైప్ సి కేబుల్ ఉంటుంది బాక్స్లో. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు హెడ్ ఫోన్స్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ కలర్లో ఉన్న హెడ్ ఫోన్స్, ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ ఇవి. అండ్ దీనిలో మైక్ కూడా ఉంటుంది, మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. అండ్ ఒక బటన్ కూడా ఉంటుంది, కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. అయితే ఇంతకుముందు షూట్ చేసిన వీడియో చూపించాలంటే మాత్రం అక్కడ బాక్స్ని అక్కడే పెట్టున్నా, దాని మీద పాత పేరు కనపడుతుంది. అందుకే నేను ఆ ఫుటేజ్ అది చూపించలేకపోతున్నాను. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే. ఇది డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్షన్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. Adreno 640 GPU మీద రన్ అవుతుంది. 6GB ర్యామ్, 64GB మోడల్ ఉంది. 8GB ర్యామ్, 128GB మోడల్ ఉంది. 8GB ర్యామ్, 256GB మోడల్ ఉంది. ర్యామ్ LPDDR4X ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1TB వరకు స్టోరేజ్ మీద ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. Android 9 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ GenUI మీద రన్ అవుతుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ కెమెరా, 1.79 అపర్చర్తో వస్తుంది. సోనీ IMX586 సెన్సార్ ఇది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా, 2.4 అపర్చర్తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇవే కెమెరాస్ మీకు ఫ్రంట్కి కూడా వస్తాయి. మీకు ఇది రొటేటింగ్ కెమెరా మెకానిజంతో వస్తుంది. ఈ రెండు కెమెరాస్ మీరు ఫ్రంట్ కెమెరాస్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్ 4 సపోర్ట్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. మొబైల్ చూస్తే మాత్రం ఇది మీకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది కొంచెం ప్లాస్టిక్ లాగే ఉంది. ఇది గ్లాస్ లాగైతే అనిపించట్లేదు. ఫోన్ అయితే కొంచెం వెయిట్ అనిపిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు మీకు. ఒకసారి మనం ఫిజికల్ వరకు చూద్దాం ఫోన్ది. ఫ్రంట్ వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. IPS LCD డిస్ప్లే, ఫుల్ స్క్రీన్ డిస్ప్లే. డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ కనపడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు, ఎందుకంటే 1+7లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా. వాటి మధ్యలో డ్యూయల్ ఫ్లాష్ కనపడుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. ఇంకా బాటంకి వస్తే Asus అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ బటన్ ఉంది, చూద్దాం ఇది ఏ బటను. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, ట్రిపుల్ స్లాట్. ఇక్కడ చూడొచ్చు, 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్ అయితే ఆల్రెడీ స్విచ్ ఆన్ అయిపోయింది. నేను ఇంకా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది. అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది. అండ్ దీన్ని ఏ యాక్సెసరీస్తో కవర్ చేయొద్దని చెప్తుంది మీరు కేసులు ఇట్లాంటివన్నీ వేస్తే. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ కూడా ఉంటుంది. 855 ప్రాసెసర్ ఇది. కొంచెం చూడొచ్చు, ఇక్కడ ఒక కీ అయితే యాడ్ చేశారు, స్మార్ట్ కీ అని చెప్పేసి. దీని ఫంక్షన్స్ అన్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి కీని మనం వేరే యాప్స్కి యూస్ చేయొచ్చేమో చూద్దాం సెట్టింగ్స్లో. సో ఫైనల్గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఎంత స్టోరేజ్, ఎంత ర్యామ్ ఫ్రీ వస్తున్నాయో. సో ఇది మనకి GenUI మీద రన్ అవుతుంది. సిస్టంలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు అబౌట్ ఫోన్. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 9 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇది కస్టమ్ UI GenUI మీద రన్ అవుతుంది. అండ్ చూడడానికి అయితే మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీలింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. బ్లోట్వేర్ కూడా ఎక్కువ అయితే ఏం లేదు, స్మూత్గా ఉంది ప్రజెంట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఒకసారి సెట్టింగ్స్లోకి చూద్దాం ఎంత స్టోరేజ్ ఫ్రీ వస్తుందో కూడా చూద్దాం. అండ్ స్టోరేజ్ చూడొచ్చు, ఇక్కడ చూస్తే స్టోరేజ్ మనకి ఇది 128GB మోడల్. 128GBలో 15.43GB యూజ్డ్ అని చూపిస్తుంది.
అండ్ 128 జీబీలో మీకు 113 GB అయితే స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ర్యామ్ చూస్తే ఇది 6 GB ర్యామ్ మోడల్, 6 GB లో 2.8 GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఈ స్మార్ట్ కీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. దీనిలో కూడా మనకి స్క్రీన్ రికార్డర్ అయితే ఉంది, అండ్ ఆడియో విజార్డ్ అని ఉంది, FM రేడియో ఉంది, NFC ఉంది. ఇది మన కస్టమ్ UI మీద రన్ అవుతుంది, జెన్ UI మీద కొంచెం మోడిఫికేషన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. మనం ఒకసారి స్మార్ట్ కీ చూద్దాం, ఒకసారి సెర్చ్ చేద్దాం స్మార్ట్ కీ అని చెప్పేసి ఉందేమో. ఇక్కడ చూస్తే మనకి స్మార్ట్ కీ అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ స్మార్ట్ కీ ఇక్కడ చూడొచ్చు. ఇది ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పని చేయదు అనుకుంటా, ఇది ఆఫ్ చేస్తే ఇది పని చేయట్లేదు. ఇప్పుడు ఆన్ చేస్తే సో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ బాటంలో చేస్తే కస్టమైజేషన్ అని ఉంది, కస్టమైజేషన్ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. అండ్ ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 3 రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకసారి ప్రెస్ చేస్తే ఒక ఫంక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డబుల్ ప్రెస్ చేస్తే ఇంకో ఫంక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటిసరికి లాంగ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనం ఇంకోటి యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు స్మార్ట్ కీని అయితే. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో కెమెరానే మెయిన్ హైలైట్ ఫీచర్ అయితే. ఇక్కడ చూస్తే మనకి రెండింటికి ఒకటే కెమెరా, ఫ్రంట్కి బ్యాక్కి. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ వస్తుంది కెమెరా అయితే. అంటే మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియో ఇక్కడ మనం చూడొచ్చు. వీడియో అయితే మనం 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఒకసారి ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవుదాం. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఇక్కడ వీడియో చూస్తే ఇక్కడ కూడా చూడొచ్చు 4K 60 FPS ఉంది. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మనం 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది మనకి బ్యాక్ కెమెరా ఉన్న ఫంక్షన్స్ అన్ని మనకి ఫ్రంట్ కెమెరాకి కూడా వస్తాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా చూడొచ్చు మనకి. సో బ్యాక్ కెమెరా అయితే వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దాన్ని మనం ఫ్రంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది మనకి మేజర్ సెల్లింగ్ పాయింట్. వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే Redmi K20 Pro కానీ OnePlus 7 కానీ వీటితో కంపేర్ చేస్తే దీనిలో హైలైట్ ఏంటంటే ఇదే బ్యాక్ కెమెరా మనం ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయొచ్చు. మనం 48 మెగాపిక్సెల్లో ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ కూడా తీయొచ్చు. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మోషన్ ట్రాకింగ్ ఉంది, స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ వచ్చేసరికి మీరు ఫుల్ HD 240 FPSలో రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్. అండ్ HD క్వాలిటీలో 720pలో మీరు 480 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో పానోరామా షాట్ అయితే మీరు ఫుల్ కెమెరా అయితే రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు పానోరామా మోడ్లో ఉన్నాయి ఇప్పుడు మనం. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కెమెరా అయితే మనకు రొటేట్ అవుతుంది, మీకు చూడొచ్చు. సో కెమెరా రొటేట్ అయ్యి మనకి ఫ్రంట్కి వస్తుంది. ఇట్లా మీరు పానోరామా షాట్స్ కూడా తీయొచ్చు. నైట్ మోడ్ ఉంది, ప్రో మోడ్ ఉంది. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కెమెరా నేను చెక్ చేస్తాను, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది ఈ ఫోన్లో నేను. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను కెమెరాతో తీసినవి. ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. ఇవి బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసిన శాంపిల్స్ ఇక్కడ తీసాను. 48 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్లో తీసిన ఫొటోస్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేసి తీసిన సెల్ఫీస్. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉన్నాయో 48 మెగాపిక్సెల్ సెల్ఫీస్. అండ్ ఇక్కడ చూడొచ్చు వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ డైలైట్ కండిషన్లో. అండ్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఇండోర్ లైటింగ్ శాంపిల్స్ ఫ్రంట్ కెమెరావి. అండ్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైడ్ యాంగిల్ శాంపిల్స్ ఇండోర్ లైటింగ్ కండిషన్లో. ఫ్రెండ్స్ చూడండి, Asus 6 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటే కెమెరా ఉంటుంది మనకి, 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నా. వీడియో ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. నెక్స్ట్ వైడ్ యాంగిల్ వీడియో శాంపుల్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్లో కూడా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపుల్ చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాం, స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరాలో. ఫ్రెండ్స్ చూడండి, Asus 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS వరకు మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. బ్యాక్ కెమెరా మనం ఫ్రంట్ కెమెరాగా యూస్ చేస్తున్నాం కాబట్టి నడుస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ చూడొచ్చు, మీకు వీడియో స్టేబుల్గా ఉంటుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది దీనిలో. వైడ్ యాంగిల్ కెమెరా శాంపుల్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K వరకు రికార్డ్ చేయొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి. బ్యాక్ కెమెరా అయితే వైడ్ ఉందో అని మనం ఫ్రంట్ కూడా యూస్ చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్. మనకి రొటేటింగ్ కెమెరా ఉంటే బ్యాక్ కెమెరాస్ మనం ఫ్రంట్ కెమెరాస్ లాగా యూస్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో వైడ్ యాంగిల్లో 4K క్వాలిటీ. అండ్ నెక్స్ట్ నైట్ టైంలో కూడా ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, Asus 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. 4K 60 FPS వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అండ్ ట్యూబ్ లైటింగ్ కండిషన్ ఇక్కడ మనకి
20 వాట్ లైటింగ్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేసిన వైడ్ యాంగిల్ కెమెరా మాక్సిమం మీరు 4K వరకు రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS వరకు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియోకి మీకు ఇంటర్ మైక్రోఫోన్కి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, దీంట్లో మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయరు, ఇది ఫ్లాగ్షిప్ మొబైల్. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు, ఇన్ డిస్ప్లే అయితే కాదు. నార్మల్గా అయితే Asus ఫోన్స్ ఫింగర్ ప్రింట్స్ అయితే మనకు కొంచెం స్లో ఉంటుంది, ఇది కూడా చూడొచ్చు మనకి. మరి అంత సూపర్ ఫాస్ట్ అయితే ఏం లేదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 1 సెకండ్ టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. ఒకసారి DRM ఇన్ఫో కూడా చూద్దాం, ఇది వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్తో వస్తుందో లేదో. ఇక్కడ చూస్తే మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. ఫేస్ అన్లాక్ అయితే ఉంది దీనిలో, ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది బ్యాక్ కెమెరా ఫ్రంట్కి వచ్చి మనకు అన్లాక్ చేయడానికి. సో ఇది నాకు తెలిసి యూజ్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే దీనిలో మనకి ఫ్లిప్ కెమెరా మెకానిజంతో వస్తుంది కాబట్టి మీకు నార్మల్గా ఫ్రంట్ కెమెరా యూజ్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేయాలి కాబట్టి ఎక్కువసార్లు యూజ్ చేస్తే మనకి మోటార్ మీద రన్ అవుతుంది. దానికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం అసలు ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేయలేము. సో బెటర్ దీన్ని యూజ్ చేయకండి, ఎక్కువ మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద డిపెండ్ అవ్వండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కొంచెం స్లో ఉంది, కాకపోతే యాక్యురసీ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నోటిఫికేషన్ లైట్ కూడా ఉన్నట్టుంది, ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్లో మనకి బ్లింక్ అవుతుంది. సో నోటిఫికేషన్ లైట్ కూడా మనకి టాప్లో పెట్టినట్టున్నారు. ఒకసారి యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇలా మనకి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్. కొంచెం చిట్టించి కూడా సౌండ్ అయితే వస్తుంది. స్పీకర్ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా లౌడ్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే Asus 6 అన్బాక్సింగ్ వీడియో. జూన్ 19వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి జూన్ 19వ తారీఖే తెలుస్తాయి. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. అండ్ జూన్ 19వ తారీఖే నేను దీన్ని ఫుల్ రివ్యూ కూడా మీకు పోస్ట్ చేస్తాను, లాంచ్ రోజే. సో అక్కడి నుంచి మీరు ఫోన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫస్ట్ మినిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.